వెల్కమ్ టు ఆర్గనైజ్. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఇంకా కాకరేపుతూనే ఉంది. డిబేట్కు వచ్చిన గెస్ట్ అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అది కాస్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రచ్చకు కారణమవ్వడం, ఆ వెంటనే కొమ్మినేనిని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే న్యాయం కోసం సుప్రీంకోర్టు గడప తొక్కిన కొమ్మినేని ధర్మాసనం ఆదేశాల మేరకు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఏపీ పోలీసులకు కోర్టు చివాటు కూడా పెట్టింది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆ తర్వాత ఏపీ హోంమంత్రి అనిత ఎంట్రీతో సీన్ మళ్లీ మారింది. ప్రముఖ ఛానల్ డిబేట్లో కొమ్మినేని పాల్గొనకూడదని, హోస్టింగ్ చేయకూడదని అనిత చెప్పుకొచ్చారు. అయితే కొమ్మినేని మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. తన షో ఇప్పటికీ ఆ ఛానల్లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఎప్పటిలాగానే హోస్టింగ్ చేస్తున్నారు. ఇది మంత్రి అనిత మాటను లెక్క చేయకపోవడమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. హోంమంత్రి ఆదేశాలంటే లెక్కలేదా అంటూ టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇటీవల అమరావతి మహిళల విషయమై జర్నలిస్ట్, విశ్లేషకులు కృష్ణంరాజు వ్యాఖ్యల్ని ఆ యాజమాన్యం ఇప్పటికే ఖండించింది. కొమ్మినేని శ్రీనివాసరావు సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. అమరావతి మహిళలకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఇలా అరెస్టు చేయడం గమనార్హం. ఇక ప్రముఖ టీవీ డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు సర్ది చెప్పారు. ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పదే పదే స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిన్న ఇవాళ తన లైవ్ షోలో కృష్ణంరాజు వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని కొమ్మినేనిపై ఏపీ ప్రభుత్వం రెడ్ బుక్ ప్రయోగించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కేసు విషయంలో మొదటి నుంచి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 3 ఏళ్లలోపు శిక్ష కలిగిన సెక్షన్లకు ఎలా అరెస్టు చేస్తారు? గెస్ట్ చేసే వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారు? నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయడం అక్రమం కాదా? పాలకపక్షం మెప్పు కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారా? ఓ మీడియా గొంతు నులమాలని చూస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కేఎస్ఆర్ లైవ్ షో ప్రోగ్రామ్ను కూడా ఆపాలని టీడీపీ ప్రయత్నిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఇవేవి పట్టించుకొని కొమ్మినేని తన వృత్తి ధర్మాన్ని ప్రముఖ ఛానల్లో యథావిధిగా చేసుకుంటూ పోతున్నారు. ఇక ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? హోంమంత్రి అనిత కామెంట్స్ను సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.